ఇందా మీరు అన్నారు క్యాస్ ఇంటర్వ్యూస్ అని, ఎస్ మ్యామ్. అందులో కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకపోతే ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేరు. అంతే డైలీ ప్రాక్టీస్ ఉంటే గానీ వాళ్ళంత కాన్ఫిడెంట్గా పర్ఫామ్. స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫైనల్ డెస్టినేషన్ కింద ఇది అనుకున్నాం. ఈ డెస్టినేషన్ మనం మీట్ అవ్వాలంటే ముందు దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే దాన్ని ట్రైన్ చేసే గైడెన్స్ ఇచ్చే టీం కావాలి. ఆ టీము గైడెన్స్ ఇస్తూ ట్రైన్ చేస్తూ స్టూడెంట్ని ఈ ఫైనల్ డెస్టినేషన్ అతను ఏదైతే అనుకుంటున్నాడో డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పి ఆ డ్రీమ్ డెస్టినేషన్ తీసుకుపోయే దాంట్లో మన టీం ఏదైతే ఉంటుందో 100% వాళ్ళను డే బై డే వాళ్ళ మైండ్ని ట్యూన్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కో కోవెంట్రీ యూనివర్సిటీకో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయి. కండక్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన స్టూడెంట్స్కి ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగినాయి అవన్నీ మేము 1-2 సార్లు కేస్ స్టడీస్ ఉంటాయి కాబట్టి మేము దాన్ని వెరిఫై చేస్తూ స్టూడెంట్కి నువ్వు ఇది ప్రిపేర్గా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం నువ్వు ఈ విధంగా ప్రిపేర్గా అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ అరౌండ్ ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. అప్పుడు యూనివర్సిటీ అఫీషియల్ టీమ్ పర్సన్ ముందు వచ్చి జూమ్ లో కూర్చున్నా కూడాను ఇంతకు ముందు మనం అన్ని డిస్కస్ చేసిన పాయింట్స్ అని చెప్పి స్మూత్ గా స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటది.